Daily. Taste the Daily. పార్టీ ఫిరాయింపుల ఆరోపణ నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేసే అవకాశం లేదని చెప్పి కడియం శ్రీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇటు స్పీకర్ తీసుకునే నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, కడియం శ్రీ రాజీనామా చేసే పరిస్థితి లేదు, ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఒకవైపు వ్యాఖ్యానిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? సో ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే, ఒక పార్టీ మేనిఫెస్టో మీద గెలిచి ఆ పార్టీ నాయకత్వం నచ్చకుండా, ఆ పార్టీ విధానాలు నచ్చకపోతే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి. నువ్వు ఏ పార్టీకైనా పోయి ఏమైనా మాట్లాడవచ్చు. కానీ దాన్ని మరి పార్టీ ఫిరాయించి దొంగ అన్నట్టు మళ్ళీ ఆయనే మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన అనుకుంటాడు ఆయనకైనా నేను మేధావిని, ఆయనకంటే నీతివంతుని అంటాడు కదా. ఇవన్నీ ఆయనకు తెలియవా? తెలిసి కూడా మరి ఇట్లా చేయడం అనేది సరైనది కాదు. తప్పకుండా రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఈ చట్టాన్ని తీసుకొచ్చిండు. రాహుల్ గాంధీ గారు సంఖలో మన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఫిరాయింపుల చట్టాన్ని మేము అమలుపరుస్తామని గట్టిగా మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గేటు తెరిచేసిన మొత్తం వచ్చేస్తున్నారని ఈయన మాట్లాడే పరిస్థితి. తర్వాత సిగ్గు శరం లేకుండా 10 మందిని పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి కోసం పోయినా మేము బీఆర్ఎస్ లో ఉన్నామని నిస్సిగ్గుగా స్పీకర్ దగ్గర చెప్పే పరిస్థితి. కొన్ని వాళ్ళు 800 చెప్పిన వీళ్ళకి ఆధారం కూడా లేదు. కడియం శ్రీకి నువ్వు అఫిడవిట్ 23వ తారీఖు వరకు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పి అఫిడవిట్ ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఆడనా మొగనా చెప్పు అంటాడు. ఇంకా ఒక మాటలు చెప్పండి, నువ్వు ఆడనా మొగనా, నువ్వు ఇండ్లున్నావా అందులున్నావా అని చెప్పమంటాడు. ఆ చెప్పసాదగాక ఆడలేక మధ్యలోడింది అన్నట్టు ఇలా నువ్వు మళ్ళీ నువ్వే ఇక నేను రాజీనామా చేయాలంటే చట్టము నేను అట్లా చూసుకుంటూ ఉంటుందా? రాజ్యాంగం నేను అట్లా వదిలిపెట్టేస్తుందా? న్యాయ వ్యవస్థ వదిలిపెడుతుందా? సో మనం సిస్టమ్ లో ఉన్నప్పుడు సిస్టాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. నాకు కోర్టులు లెక్కలేదు, న్యాయస్థానం లెక్కలేదు, ఎవరు లెక్కలేదంటే ఏక్ నిరంజన్ అట్లే ఉండిపోతావు. బోనపూలిగా నీకు ఇవారికి ఏదైతే ఉన్నదో ఓ అహంకారిగా నువ్వు ఇప్పటికే బయట పడ్డావు. నువ్వు దళిత ద్రోహిగా ఉన్నావు, దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు. కాబట్టి తప్పకుండా ఈ న్యాయ వ్యవస్థని కరుగాల్సి వాదపడితే నేను బహిష్కరణ వేటేస్తారు. నువ్వు రాజీనామా చేయకపోతే నేను బహిష్కరణ వేటేస్తాను. అప్పుడు 6 ఏళ్ల వరకు రావు కదా. అప్పటికే ముసలోడు అయితే పండిన అయితే రాలిపోతుంది. అంతకంటే ఇంకేముంటుంది? అంటే కడియం శ్రీ ఒక బ్రాండ్ ఏదైతే నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకుందని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ఏం చెప్తారు? గణపూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అన్నట్టు ఏమిటికి ఎదురు చూస్తున్నారంటే, ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తాడా, బాంబులు వెళ్దామని చెప్పేసి, టపాసులు వెళ్దామని చెప్పేసి మందుగుండు సామాగ్రి దగ్గర పెట్టుకున్నారు. రాజీనామా చేస్తే కథం పేల్చాలని పాత కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు రాజీనామా చేస్తారని ఎదురు చూస్తున్నారు. బాంబులు పేలుస్తారు. ఈయనను అభిమానించడానికి అబ్బా రాజీనామా చేసిండు, త్యాగం చేసి వచ్చిండు అని ఎదురు చూస్తలేరు. నేనున్నాను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని యావత్ తెలంగాణ మొత్తం తిరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. ఎక్కడ పోతే అక్కడ పూలదండలు పడ్డాయి. మన కాకతీయ యూనివర్సిటీ దగ్గర కూడా పూలదండలు పడ్డాయి. మరి నీకు ఎక్కడ దండలు పడతాయి? నువ్వు చేసేది మంచిదైనప్పుడు నా లెక్క ధైర్యంగా రావాలి కదా, తేలిపోవాలి కదా ఏదో ఒకటి. కాబట్టి ఏదో మాట్లాడితే అయిపోద్ది అన్నట్టు కాదు. ఎక్కడ కూడా కడియం శ్రీ మార్కు లేదు, నా బ్రాండ్ లేదు. 30 ఏళ్ల రాజకీయాలు గణపురాలకి అభివక్త వరంగల్ జిల్లాకి ఇది నా బ్రాండ్ అని ఒక్కటి చెప్పాను. నేను హెల్త్ యూనివర్సిటీ నా బ్రాండ్ అని చెప్తా, 150 బెడెడ్ హాస్పిటల్ నా బ్రాండ్ అని చెప్తా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా అధికార పార్టీ వదిలిపెట్టినని చెప్తా, జనగాం జిల్లా కోసం నేను నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి జనగాం జిల్లా సాధించిందని చెప్తా. గన్పూర్ కొత్త రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాది, 9 నియోజకవర్గాలతో 1.5 ఎకరాలకు నీళ్ళు ఇస్తే పరిస్థితి, హైవే 67 కిలోమీటర్ల హైవే తీసుకురావడం, ఇట్లా చెప్పుకుంటే అనేక రకాలుగా రాజన్న బ్రాండ్ ఉన్నది. కానీ నీ బ్రాండ్ ఎక్కడ కూడా లేదు, నీ బ్రాండ్ లేదు. మరి ఇవ్వడం చెప్తా. నేను ఇక్కడ విమానం దిగుతా, నాకు అక్కడ దండలు పట్టుకుంటూ ఉంటాను. మాట్లాడేంత నీచ స్థాయికి అయినదైనా చెప్పుకోవడం అంటే అంతకంటే ఉచ్చిలితనం ఉండదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి కడియం శ్రీ చెప్తారు. పార్టీ నేపథ్యంలో కడియం శ్రీ ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆశీర్వాదాలు చెప్పి ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టూడియో.